నీకెందుకు హీరోల గురించి? ఏ హీరో గురించి? మహేష్ బాబు గురించి. నీకెందుకు మహేష్ బాబు గురించి ఏమన్నా? నేను మహేష్ బాబుని ఏమన్నా తెలియదా? ఏమన్నా వీడియోలో ఏమన్నా చెప్పు. వీడియోలో ఏమన్నా తెలియదా? ఏమన్నా చెప్పు చెప్పు. ఏమన్నా అంటే నీకు తెలీదా? మీడియా చూస్తుంది, జనాలు చూస్తుంది. మహేష్ బాబు అందగాడా? చెప్పు. అదే మహేష్ బాబు. నేను క్వశ్చన్ అడిగినా కదా, మహేష్ బాబు అందగాడా? మహేష్ బాబు అందగాడు కాదా? అందగాడే. ఆయన కాలు కోటి చేస్తావు అంటారు నువ్వు అసలు? నేనా? నేనా? నువ్వే గుద్దంతా వదిలి దింగించుకునే కథలన్నీ పడుతున్నావు యూట్యూబ్ లో ఈ మధ్య. ఎవరు? నేను. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ గా వచ్చినావు ఇప్పుడు. అవును. నీ ఎక్కడ? నీ ఏ ఏరియా? లగడీ కపూల్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇది ఒక్కనే వచ్చినావా? లేదు, ఉంది, గ్రూప్ ఉంది. ఉందా? గ్రూప్ ఉందా? రిక్వెస్ట్ చేసి పైకి వద్దన్నారు, అందుకని నేను ఒక్కనే వచ్చిన. నీకు అవి ఉంటాయి ఏంటి? ఫ్యాన్స్ అసోసియేషన్ కార్డ్స్ ఉన్నాయా? ఎందుకు చూపియాలి? ఫ్యాన్స్ అసోసియేషన్ కార్డ్స్ ఉన్నాయా? చూపియాలి. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ వా, చిరంజీవి ఫ్యాన్ వా, ఎట్లా తెలుసు? నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ వా? నాకుంది, ఆర్టిస్ట్ కార్డు ఉంది. ఆర్టిస్ట్ కార్డు ఉంది నాకు. ఇప్పుడు నీది అడగట్లా కార్డు ఏంది? నేను వచ్చి అలా చేయదు అన్నాను. నా కాడితో నీకేం పని? ఏం బీకటానికి ఉండాలి? ఏం బీకటానికి? ఏదో ఒకటి బీక్తా నేను. ఏం బొచ్చను? ఏదో ఒకటి బీక్తా నీకు. నీకు ఎందుకు అవన్నీ? పిచ్చి పూకు ఖాతాలో వేరే వాళ్ళ దగ్గర ఒకటి చెప్తా నేను. ఇంటర్వ్యూలో దిగినట్టు నా దగ్గర మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పేసి, చిరంజీవి ఫ్యాన్ అని చెప్పేసి చాలా మంది తిరుగుతున్నారు బయట. నువ్వు కూడా అందులో ఒకనివా? నువ్వు జెన్యూన్ మహేష్ బాబు ఫ్యాన్ వా నువ్వు? ఇప్పుడు సరే, నువ్వు అలానే అనుకో, నేను జెన్యూన్ కాదు, నాకు అతను అంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? మహేష్ బాబు అంటే. మహేష్ బాబు అంటే ఇష్టం నీకు. సో నేను మహేష్ బాబుని వాడేమన్నా అందగాడా అన్నందుకు నీ కోపం వచ్చింది, అంతేనా? ఏం చెప్పాలి ఇప్పుడు మహేష్ బాబుకి? చూస్తాడు మహేష్ బాబు, చూస్తాడు. ఒక్క నిమిషం. ఏం చెప్పాలి మహేష్ బాబు? ఒక్క నిమిషం. ఆయన కాదబ్బా, అసలు నీకు ఏం పని? ఎందుకు పని నీకు అసలు? ఎందుకు మాట్లాడదా? ఎందుకు క్రిటిసైజ్ చేసే హక్కు నాకుంది. బొచ్చ నీకుంది? ఏముంది? హక్కు ఉంది నాకు. క్రిటిసైజ్ చేసే హక్కు నాకుంది. ఇలాగేలా అన్నా ఆల్రెడీ నేను చెప్పాను, అతను ఓవర్ చేస్తాడన్నా రావాల్సి వస్తుంది. నువ్వు ఎగస్ట్రాల్ చేసావు అనుకో, ఇదే ఆఫీసులో మక్కెలు ఎరగదెంగి వెళ్ళిపోతాం. అర్థమైందా? అంత లేదు. అంత లేదా? ఒకసారి కెమెరా ఆపమను, చెప్తా. బాబు కెమెరా ఆపండి అమ్మ కొద్దిసేపట. మనోడు ఏదో చూపిస్తాడంట, చూపించు. అరే ఎందుకు రావా నీకు ఇదంతా? చెప్పు. అనవసరంగా మక్కిలేరుగా తగ్గించుకుంటావు. ఎవరు? నువ్వు. నేనా? ఎవడు కొట్టిండన్నాడు? ఎవడు కొట్టలేదు? సరే కొట్టలేదు. మహేష్ బాబు ఫ్యాన్ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా నీకు? ఆల్రెడీ మహేష్ బాబు ఫ్యాన్ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? ఫ్యాన్స్ అసోసియేషన్ సతీష్ కాదు, రాంబాబు. ఈ డబ్బా మాట. రాంబాబు అతను జెన్యూన్ ప్రెసిడెంట్. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాంబాబు. నువ్వు తెలుసుకో ఫస్ట్, ఫ్యాన్ ప్రెసిడెంట్ ఎవరు తెలుసుకో. నువ్వు ఏమి తెలియకుండా, లోకజ్ఞానం లేకుండా వచ్చి నువ్వు ఏదో అంటున్నావు అని చెప్పేసి. తెలుసు, ఎరుపుకి ఎవరు అందరికి తెలుసు, జనాలకు కూడా తెలుసు. నువ్వు ఇలాంటి యాటిట్యూడ్ మాటలు నా దగ్గర మాట్లాడబాకు. ఏంది? నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా? కెమెరా ఉందని భయపడతాను అనుకోకు. నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా? నీ మాటలు అంతే ఉన్నాయి. కెమెరా ఉందని ఏదేదో అనుకోకు. పగలదింగి వెళ్ళిపోతా. కెమెరా పోద్ది, నువ్వు పోతావు, అందరూ పోతారు. అర్థమైందా? అయిపోయిందా? ఒక్క నిమిషం చెప్పండి. ఒక మాట వచ్చాడు. ఒక్క నిమిషం. అతను మాట్లాడే మాటలకు మాట్లాడే మీరు వచ్చారు. సరిగ్గా మాట్లాడే మాటలకు అర్థం ఏమైనా ఉందా? ఆయన మాట్లాడేది ఫస్ట్ మీరు అంటున్నారు. నాకు అర్థమైంది. ఇందాకంటే నేను చూస్తాను మీ ఇద్దరిని. సరే, నేను మహేష్ బాబుని క్రిటిసైజ్ చేసిన, అది నిజమే. క్రిటిసైజ్ కాదు, ఒక మాట. వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏంటి? మహేష్ బాబు సినిమా నీ దగ్గర నుంచి లాక్కున్నాడా? అవును. మహేష్ బాబు నీ ఇంటికి వచ్చాడా? అవును. ఇవన్నీ కూడా నన్ను అడిగారు. అడిగితే నేను ఒకటే అన్నా, అడుగుతున్నా బానే ఉంది. ఆయన ఫ్యాన్ ప్రెసిడెంట్ కాదు, ఓ అడ్వకేట్ కాదు, ఓ పోలీస్ ఆఫీసర్ కాదు. ప్రూఫ్స్ దేనికి? రావాలి. నీకు ప్రూఫ్ కావాలంటే నా ఇంటికి రా, చూపిస్తా. నేను మీడియా ముందు చెప్తున్నా, మహేష్ బాబు సీక్రెట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. రమ్మనండి. మహేష్ బాబు వస్తాడో, మహేష్ బాబు ఫ్యాన్ ప్రెసిడెంట్ వస్తాడో, రమ్మనండి. ఇంటికి వస్తే చూపిస్తా ప్రూఫ్స్. అంతుందా? అంతుందా నీకు? అంతుందా నీకు? ఉందా? అంతా కెమెరా ఉందని అడు చూసి అది ఇది మాట్లాడుతున్నామేమో. నిజంగా ఎరుపు గడివే. సరే నేను ఎరుపుకినే. అయితే ఏంది? నేను ఎరుపుకినే. అయితే ఏంది? ఇప్పుడు వీడియోలో చూసి అయితే నీకేంది?
ఏంది నేను ఎరుగునా ఇదేంది మొన్న ఏం సినిమా రిలీజ్ అయింది మహేష్ బాబు గారిది మహేష కీర్తి సురేష్తో ఏదో సినిమా వచ్చింది సర్కారు వారి పాట రిలీజ్ అయిందా అదే కాల రిలీజ్ అయిందా కాలే ఇంకా కాలే నువ్వు అంతకు ముందు ఏం సినిమా వచ్చింది సరే ఏదొస్తుంది అంతకుముందు మహర్షే కదా మహర్షినే కదా విను సినిమానే రిలీజ్ అయిందా నేను అడుగుతున్నావు అలాంటి ఆయన నీకు ఎందుకురా చెప్పు అలాంటి ఆయన గురించి అసలు ఏది పడితే అది మాట్లాడేసేసి అవసరం ఎవరు అది కాదురా ఎవరు నీకు అవకాశాలు ఇస్తానంది నాకా ఎవరు ఇస్తారు డైరెక్టర్లు ఇస్తారు బొచ్చులో డైరెక్టర్ ఎవరు నీకు ఇచ్చేది డైరెక్టర్లు ఇస్తారు ఎప్పుడు నుంచి ఎప్పుడు ఒక 2 నెలల నుంచి నేను చూస్తున్నా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు రష్మిక నెంబర్ ఉంది ఎవరు ఆయన సుకుమారా ఎవరు సుకుమార్ అవును వాళ్ళ దగ్గర కన్నా వెళ్తావు అసలు నువ్వు చెప్పు వాళ్ళే నా ఇంటికి వస్తారు ఇయ్యే గుద్దంతా పగలు దింగించుకునే మాటలంటే ఇయ్యే అవునా ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది నువ్వు కూడా తగ్గించుకోవాలి కొంచెం బాగా ఎక్కువ అవుతుంది తగ్గించేది నువ్వు ఫ్యాన్ ప్రెసిడెంట్ వా నువ్వు ఫస్ట్ అరే తురై మానేయి నేను కొడతా నేనేమో నాడంగా గాజులు వేసుకొని కూర్చున్నా నేను కొడతా నాకు 2 చేతులు ఉన్నాయి ఎక్కువైతుంది బాగా ఎక్కువైతుంది ఏం చేస్తా నాకు నీకంటే బాగా బూతులు వచ్చు నాకు నీకంటే ఎక్కువ బూతులు వచ్చు నేను పాతబస్తీ ఏరియాలో తిరిగినా పాతబస్తీ ఏరియాలో తిరిగినా ఏందో వీగనీకి తిరిగినాలే సార్ హలో నేను స్టూడియో విను కొంచెం ఫస్ట్ విను నేను మాట్లాడడానికి ఇతనితో ఇంకోసారి చేయొద్దని చెప్పడానికి వచ్చాను అదేగా మాట్లాడుకుంది మా ఊళ్ళు కూడా ఆగింది అందుకే నేను చెప్పాను వద్దురా గొడవలు వద్దని కానీ ఈ ఎరుపు గడి ఏడకొచ్చినా కూడా యాటిట్యూడ్ అది చూపిస్తే ఎలా ఉంటది స్టూడియో అని కూడా ఉండదన్న అర్థమైంది మీకు ఇప్పుడు ఆయన చెప్పి అర్థమైంది కానీ అర్థమైంది అతని ఆవేశం నాకు అర్థమైంది నాకు నేను కాల్ చేసి నువ్వు స్టూడియోకి ఏమని పిలిచినావు నువ్వు సింపుల్గా చెప్పా ఇలా మామూలుగా రండి ఒకసారి మాట్లాడాలి మీకు నేను ఒక సెలబ్రిటీ కొంతమంది మాట్లాడతారు ఒక సెలబ్రిటీ ఒక్క నిమిషం బ్రో పలానా పర్సన్ వస్తున్నారు కొంతమంది వస్తున్నారు మీతో మాట్లాడాలంట మీ ఫ్యాన్స్ అని చెప్పాను అవునా మీ ఫ్యాన్స్ కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చిందో తెలిసింది ఏంటి అంటే నాకు కూడా తెలియదు వాళ్ళు మహబూబా ఫ్యాన్స్ అని ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ నన్ను అడిగినప్పుడు కూడా ఒకళ్ళిద్దరు చెప్పారు మహబూబా ఫ్యాన్స్ అనేది కానీ ఈరోజు క్లియర్గా ఇప్పుడు చెప్పడం జరిగింది నేను ఇంకా మీ ఫ్యాన్స్ ఏమో అనుకున్నాను యాక్చువల్గా ఇప్పుడు డిస్కషన్ అది కాదు ఒకటి చెప్తా ఆయన మహేష్ బాబు ఫ్యానా చిరంజీవి ఫ్యాన్ నాకు అనవసరం ఎవరో సో అండ్ సో హీరో ఫ్యాన్గా వచ్చిండు ఆయన ఒక ఫాల్స్ అలిగేషన్ రైజ్ చేసిండు ఫాల్స్ అలిగేషన్ అతను మాట్లాడేది ఇంటర్వ్యూస్లో ఉన్నాయి అతను మాట్లాడేది వింటున్నావా మనం చేసిన ఇంటర్వ్యూలో చాలా అతను ఏమన్నాడు వింటున్నావా ఏమన్నారు నేను ఒక ఫేక్ హీరో అన్నాడు నేను ఎర్రిపూక అన్నాడు నన్ను ఎర్రిపూక అంటున్నాడు ఉన్నాయి నేను చెప్పినా కదా 1 మూవీ 1 నాదే పిచ్చి బుకు నాకు మెంటల్ తెప్పి బాకు ఎవరు 1 మూవీ అది ఎవరిది సుకుమార్ది సరే హీరో ఎవరు సుకుమార్ తెలియదు కానీ సరే అడుగు ఫోన్ చేయి నెంబర్ చెప్తా రాసుకో సుకుమార్ పెద్దోడిని కాదులే భయ్ నీ అంత కాదు సుకుమార్ నెంబర్ చెప్తా సుకుమార్ నెంబర్ చెప్తా ఎందుకురా నీకు ఇంత ఎక్స్ట్రా సర్చ్ మళ్ళీ మీరు అదే నెంబర్ రాయి నాకెందుకురా భయ్ నువ్వే డయల్ చేసి అడుగు 1 మూవీ హీరో ఎవరు అడుగు ఇప్పుడు నేను కాదు కదా ఇప్పుడు నీ కాంటాక్ట్ లో ఉన్నాడు ఉన్నాడు నేను ఎవడో అన్నోన్ పర్సన్ గా చేసి అడిగితే నాకు చెప్తారా నువ్వు